హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మీ సేవా కేంద్రాల కొరకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వెళితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మీ గ్రామం లేదా మీ మండలంలో లేదా మీ టౌన్లో కానీ మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సొంతంగా ఓన్గా వాళ్ళే అంతటా వాళ్ళే బతకాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరి కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా మీ సేవా కేంద్రాల ఏర్పాటు చేయడానికి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క కొత్తగా మీ సేవా కేంద్రాల కోసం ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అన్ని వివరాల గురించి అయితే ఈ యొక్క వీడియోలో మనమైతే తెలుసుకుందాం. వీడియో అయితే కాస్త లెంత్గా ఉండొచ్చు, బట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఆ తర్వాత మీకే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైతే అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే అందరూ లైక్ చేసి, ఈ వీడియో మీకు ఒకవేళ యూజ్ అవ్వకపోతే వెంటనే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హత ఉంది అనుకుంటే వెంటనే వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ఇక మన ప్రస్తుతం ఈ యొక్క వివరాలకు వస్తే, తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకైతే ప్రజెంట్ కొత్తగా మీ సేవా కేంద్రాల ఏర్పాటు కొరకైతే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా మండలంలోని రెవెన్యూ గ్రామ పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుండి వ్రాత పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించడం కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది. అంటే అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక రాత పరీక్ష కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క రాత పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది, సిలబస్ ఏంటి వివరాలు అయితే మనం ముందైతే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఇచ్చే పొందుపరచిన నమూనా దరఖాస్తులో మాత్రమే దరఖాస్తు అయితే చేసుకుని వాళ్ళని చెప్పేసి చెప్తున్నారు. దరఖాస్తులు స్వీకరించు తేదీ మరియు సమయంగా చూసుకుంటే అభ్యర్థులు దరఖాస్తులు 11/3/2024 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఉదయం 10:30 నుండి 15వ తేదీ వరకు అయితే మార్చి 15వ తేదీ ఈవినింగ్ 5 గంటలలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్లో మాత్రమే. దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరములు ఖమ్మం.తెలంగాణ.వి వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఎవరైనా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా సరే మీరైతే ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరింత సమాచారం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి అయితే అప్లికేషన్ మీరైతే పెట్టుకోవాలి. అయితే ఫీజు వివరాలగిన చూసుకుంటే అభ్యర్థులు దరఖాస్తు మరియు సంబంధిత ధృవపత్రంతో పాటు 10,000 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నమెంట్స్ సొసైటీ ఖమ్మం పేరు సమర్పించితే మీరైతే డీడీ తీసి అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించే తేదీ లాస్ట్ వచ్చేసి మార్చి 15వ తేదీ ఈవినింగ్ 5 గంటల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దరఖాస్తు పెట్టుకోవాలంటే ఉండాల్సిన కనీస అర్హత అయినా చూసుకుంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే ఉండేవాళ్ళను మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ పీజీ లేదా డీసీఏ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన గ్రామాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్, అంటే మీరు ఒకవేళ మీ జిల్లాకు సంబంధించి కావచ్చు, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా అక్కడ మీ సేవకు సంబంధించి ఏజెన్సీ ఉంటే ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థి మాత్రమే అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మిగతా డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకున్నా సరే మీకైతే ఆ అవకాశం అయితే వాళ్ళైతే ఇవ్వరు. మీ సేవా కేంద్రం దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత రెవెన్యూ గ్రామాలకు పట్టణంకు మాత్రమే చెందిన వారై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే అభ్యర్థి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంతకు ముందు నుండి కంప్యూటర్ సెంటర్ కావచ్చు, బ్రౌజింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడని చెప్పేసి చెప్తుందంటే ప్రీవియస్గా ఎవరైనా సరే కంప్యూటర్ సెంటర్ రన్ చేసుకుంటూ లేదా బ్రౌజింగ్ సెంటర్ రన్ చేసుకుంటూ ఏదైనా మీ సేవా కేంద్రం వస్తే తీసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎటువంటి కంప్యూటర్ సెంటర్ కానీ బ్రౌజింగ్ సెంటర్ నిర్వహించిన అభ్యర్థులు వారి యొక్క ఆసక్తిని అనగా షాప్ రెంట్, కంప్యూటర్ తదితర వస్తువులు కొనుగోలుపై పెట్టుబడి చేయు విషయంలో రుజువు అంటే మీకు కూడా ఛాన్స్ ఇస్తారు. అయితే బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఉంటుంది. ఆ తర్వాత మీ షాప్ లొకేషన్ కావచ్చు, మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాన్ని బేస్ చేసుకుని మీకు కూడా అయితే వీళ్ళైతే మీ సేవ అయితే ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయనప్పుడు ఈ క్రింది చూపిన వాటి ధృవీకరణ పత్రాలు, అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసింది. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, పట్టా జిరాక్స్ కాపీలు అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి మీరైతే శిక్షణ పొందినట్లుగా శిక్షణ తీసుకున్నట్టే కంప్యూటర్ పరంగా ట్రైనింగ్ అయినట్టుగా మీరైతే ఒక
సర్టిఫికేట్ కూడా అయితే చూపించాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నివాసం అంటే మీ యొక్క కరెంట్ లొకేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. అలాగే పాస్పోర్ట్ ఫొటోస్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఏజెన్సీ ప్రాంత ధృవీకరణ ప్రాంతం అంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థి అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. పరీక్ష సమయం మరియు తేదీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు, చూసుకోండి. పరీక్షకు అనుమతించబడిన అభ్యర్థులకు పరీక్ష స్థలము, సమయము, వివరములు మీరు దరఖాస్తులో తెలియజేయబడిన మొబైల్ నెంబర్కు మాత్రమే మెసేజ్ ద్వారా తెలియజేయబడను. అంటే ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి SMS ద్వారా అయితే మేమైతే ఎగ్జామ్స్ డీటెయిల్స్ అండ్ పరీక్ష ఎగ్జామ్ సెంటర్ అండ్ టైమింగ్ డీటెయిల్స్ అన్ని మేమైతే షేర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే సిలబస్ ఎగ్జామ్కి సంబంధించి ఏ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టెప్ 1లో వచ్చేసి మనకు సిలబస్ అయితే చూసుకోండి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్, లాజికల్ స్కిల్స్, MS ఆఫీస్ నాలెడ్జ్, అలాగే విండోస్ OS. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ యాజ్ డెడికేటెడ్ బై డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. అంటే మీరు ఫస్ట్ అయితే ఒక ఎగ్జామ్ అయితే రాస్తారు, ఆ తర్వాత మీకు ఇంకొక 50 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కొందరిని షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే మీరైతే అలో అయితే చేస్తారు. ఇందులో వచ్చే సిలబస్ చూస్తే ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫైల్ కన్వర్జేషన్, వర్డ్ టు PDF అండ్ GPC ఎక్సెట్రా, MS ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. అలాగే బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్, విండోస్ OS. నెక్స్ట్ స్టెప్ 3 చూసుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తారు, నార్మల్గా అందరికీ కనెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి. ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి స్టెప్ 2కి అయితే తీసుకెళ్తారు. ఆ స్టెప్ 2లో కూడా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది మనకు మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ యొక్క గమనిక ఏంటంటే ఈ నోటిఫికేషన్ తేదీ కన్నా ముందు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే అంటే అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళైతే తీసుకోమని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే మీరు దరఖాస్తుతో పాటు DD తీయాల్సి ఉంటుంది, అది 10,000 రూపాయల ఫీజు అండి. అయితే ఇది మీకు వాళ్ళైతే తిరిగి అయితే ఇవ్వనని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇవి మేజర్గా మనకు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రెజెంట్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ మండలాల్లో మనకు ఏ ఏజెన్సీ కింద మనకి వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. ఎన్కూరు మండలంలో మనకి బురద రాఘవపురంలో ఏజెన్సీ ఒక మీ సేవ కేంద్రానికి వేకెన్సీ ఉంది. అలాగే నాచారం, నెక్స్ట్ గోవింద్రాలో మనకు వేకెన్సీ ఉంది మీ సేవ పెట్టుకోవడానికి. అలాగే చెరువు మాదారం వచ్చేసి అడిషనల్ కంటే ఇక్కడ 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో అయితే మనకి ఇక్కడ వేకెన్సీ లేదు. తర్వాత పేరుపల్లి, సింగరేణి పేరుపల్లి అయితే వేకెన్సీ ఉంది, అంటే మీ సేవకి అప్లికేషన్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ సింగరేణి కారేపల్లి గేట్ దగ్గర కూడా మనకు ఏజెన్సీ అయితే ఉంది. ఇది మనకు లిస్ట్ అయితే ఇచ్చారు. అయితే దీనికి మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆఫ్లైన్ పద్ధతిలో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సైడ్కు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి తర్వాత నేమ్ ఆఫ్ ద మండల్, నేమ్ ఆఫ్ ద విలేజ్, తర్వాత మీ యొక్క అప్లికెంట్స్ డీటెయిల్స్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్, అప్లికెంట్ నేమ్ బ్లాక్ లెటర్స్ ఓన్లీ అంటే బ్లాక్ పెన్తో అయితే మీరైతే రాయండి. తర్వాత మీ ఫాదర్ నేమో, మీరు ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మీ యొక్క హస్బెండ్, ఒకవేళ లేడీస్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ టిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మార్షల్ స్టేటస్, మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే ఎస్ పక్కన టిక్ చేయండి. నో అయితే అక్కడ ఒకవేళ అవ్వకపోతే మీరు నో అని చెప్పేసి టిక్ చేసాను, నో ప్రాబ్లం. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, కరెస్పాండెన్స్ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్టిక్, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ 10th, ఇంటర్, డిగ్రీ, PG ఎప్పుడో ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, ఏ ఇన్స్టిట్యూట్, ఏ బోర్డులో మీరు పాస్ అవుట్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ యొక్క పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్, మీరు అడిషనల్గా ఏదైనా స్టడీ చేసి ఉండి లేదా ఏదైనా ట్రైనింగ్ తీసుకోండి అంటే ఎప్పుడు తీసుకున్నారని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు, ఇవి కూడా ఇవ్వండి. ఏజెన్సీ ST అప్లికెంట్స్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్, మీరు ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, తర్వాత ఫీజు డీటెయిల్స్, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డేటు, నేమ్ ఆఫ్ ద బ్యాంకు, ఏ బ్యాంక్ నుంచి మీరు DD తీస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇది ఇచ్చేసి ఫైనల్గా ఇక్కడ అమౌంట్ ఎంత తీసారని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేసుకొని ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో ఆ యొక్క కలెక్టరేట్ ఆఫీస్లో మీరు వచ్చేసి ఆ అప్లికేషన్ మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్. ఎవరైతే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ మండలంలో ఒకవేళ ఈ యొక్క మీ సేవా కేంద్రాల అప్లికేషన్కి ఏజెన్సీ ఉంటే
వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తేదీ అండి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అయితే. వీడియో డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు అఫీషియల్ సైట్ లింక్ అయితే ఇస్తాను. నేను ఎక్కడి నుంచో లేనిపోనిది అయితే మీకేం క్రియేట్ చేసి చెప్పడం లేదు. అఫీషియల్గా వెబ్సైట్లోనే వీళ్ళైతే ఇచ్చారు. అదే తీసుకొచ్చి మీకైతే చెప్తున్నాను. లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ ద్వారా అయితే మాకు తెలియజేయండి. మేము మీకు వీలైనంత త్వరగా అయితే రెస్పాన్స్ అవడానికి అయితే ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే తెలిసినటువంటి అభ్యర్థులు ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. మీరు ఒకవేళ మీ గ్రామం కావచ్చు, మీ మండలంలో కూడా ఈ యొక్క మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి రెడీగా ఉంటే మీరైతే కామెంట్ ద్వారా మనకైతే తెలియజేయండి. ఏదైనా జిల్లా నుంచి కావచ్చు, లేదా ఇతర ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ నుంచి, ఇతర జిల్లాల నుంచి మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు అప్లికేషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా సరే వెంటనే వీడియో ద్వారా నేనైతే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.